హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అకేలా. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మహారాజా. ఫస్ట్ థింగ్ ఒక విషయం అయితే చెప్తా. మహారాజా సినిమా చూసిన తర్వాత చూడడానికి ముందు రివ్యూలన్నీ చూసి ఒక టైప్ ఆఫ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి పీక్స్లోకి వెళ్ళిపోయి సినిమాకి వెళ్ళా. ఫస్ట్ థింగ్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఓకే సినిమా బాగుంది కానీ బయట ఇచ్చినంత హైప్ అయితే సినిమాలో లేదు. బట్ నేను ఒక విషయం అయితే చెప్తా, ఏంటి అంటే సినిమా పరంగా, సినిమా పర్ఫార్మెన్స్ పరంగా తప్పితే కంటెంట్ పరంగా అంత లేదు. ఫస్ట్ హాఫ్ అనేది అంత సోసోగా అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ మటుకు విజయ్ సేతుపతి గారు 50th మూవీ చితక్కొట్టు అవతలేశారు. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అనేది ఒకటి ఉంది. చాలా ఎక్సలెంట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆ ఒక్క దగ్గర నుంచి సినిమా ఒక హై పిచ్లో వెళ్తుంది. క్లైమాక్స్ చాలా బాగుంది, ఆ ట్విస్టులు బాగున్నాయి. దానివల్ల సినిమా అనేది సోసోగా ఉన్న మూవీ కాస్త ఒక హై పిచ్కి వెళ్ళి సూపర్ అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది, కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే సోసోగా ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే పీక్స్లో ఉంది. ఇలాంటి సినిమా మెంటల్ మాస్ సినిమా అనమాట. సూపర్ ఉంది. మాస్ 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 అంతే. నిన్నటి హరోం హర ఓరమాస్, ఇదేమో మాస్ జాతర అనమాట. ఇంకా సో నేనేమంటానంటే, వీకెండ్లో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీక్ డేస్లో కూడా వెళ్ళి చూడండి. సినిమా అయితే బాగుంది, నచ్చుతుందేమో, బట్ అందరికీ నచ్చుతుందని అయితే గ్యారంటీ ఇవ్వలేను. ఈ సినిమా నా పర్సనల్గా నా వరకు అయితే ఓకేష్గా ఉంది, బాగానే ఉంది, చూడొచ్చు. విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు అంతే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అకేలా. బై.